తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఈరోజు ప్రతి ఒక్క రైతుకైతే మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడడం అయితే జరిగిందనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, సంక్రాంతికే మనకి ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుందని. నేను చెప్పినట్టుగానే మనకి ప్రభుత్వం అయితే అందరి ఖాతాల్లో డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీ అందరికీ స్పష్టత ఇవ్వాల్సింది ఏంటంటే, చాలామందికి అయితే పడ్డాయన్నమాట. పడని వాళ్ళే కొంతమంది ఉన్నారనమాట. ఇక్కడ ఎవరికైతే పడలేదో ఆ అమౌంట్ వాళ్ళకైతే ఈరోజు మధ్యాహ్నం మనకి అలానే ఈవినింగ్ లోపు అందరికైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్టు ఒక స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. తప్పకుండా మీకు కూడా ఈరోజు మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి. అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే నాకు కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎకరానికి 15,000 రూపాయలు అయితే పడ్డం అయితే జరిగిందనమాట. మీరందరూ అదైతే గుర్తుంచుకోండి. ఎకరానికి 15,000 రూపాయలు మీ అందరి ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. మీరు కూడా అవి చెక్ చేసుకోండి. అలానే 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా పడుతున్నాయని చెప్పేసి కొంతమంది అయితే అంటున్నారనమాట. అలానే మీకు గనక 15,500 రూపాయలు మీకు పడినట్టయితే తప్పకుండా నాకు ఒకసారి అయితే కామెంట్ చేసి మీది ఏ జిల్లా అని కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఓకేనా. ఇక్కడ అమౌంట్ విషయంలో మీకు స్పష్టంగా ఈరోజు 4 అందరికైతే పూర్తిగా అయితే క్లియర్ అవబోతుంది అనమాట. అమౌంట్ అయితే మీరు దాని గురించి అయితే ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇంకా ఎలాంటి డౌట్ ఉంటే సరే తప్పకుండా ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్కి అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోలో మీ అందరికైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అందరికైతే డబ్బులు అయితే పడుతున్నాయి. మీకు కూడా ఈరోజు అయితే డబ్బులు అయితే పడతాయి. తప్పకుండా అన్ని జిల్లాలు 32 జిల్లాలకి డబ్బులు అయితే విడుదల చేసిందనమాట ప్రభుత్వం. ఆల్రెడీ క్యాబినెట్ భేటీ కూడా మనకైతే నెక్స్ట్ ఎల్లుండి అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. ఆ క్యాబినెట్ భేటీలో కూడా రైతు భరోసా గురించి అయితే చర్చిస్తారని చెప్పేసి చెప్పారనమాట. తప్పకుండా రైతులకి చాలా ఆలస్యమైందని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారే అన్నారు స్పష్టంగా. అందరికి కూడా అమౌంట్ అయితే విడుదల చేస్తున్నాం, మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్పింది. ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.